హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్ చూసుకుంటే నబీల్ గ్రాఫ్ దూసుకుపోతా ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే ఎట్లా ఉందంటే మరొక శాతం పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఆటల్లో, మాటల్లో కూడా ఈ వారం అతనికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. లేకపోతే అతనిలో ఉన్న ఫైర్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, లాజిక్స్ కావచ్చు, ఫిజికల్లీ అలాగే వోకల్లీ కూడా ప్రూవ్ చేసుకునే అద్భుతమైన అవకాశాలన్నీ ఈ వారంలో కలిసి వస్తూ ఉన్నాయి. నబీల్ టైం స్టార్ట్స్ అన్నట్టు ఉంది అనిపిస్తూ ఉంది. ఆయన రాక నామినేషన్లోకి రావడం ఈ వారంలో మొదటిసారి వచ్చాడు. ఈ 4వ వారంలోనే ఈ వచ్చిన వారంలోనే అన్ని కలిసి వస్తా ఉన్నాయి. మెయిన్ సోనియా వర్సెస్ నబీల్ది కూడా బాగా అతనికి కలిసి వస్తే పాయింట్స్, లాజిక్స్ అని చెప్పడంతో పాటు నిన్న ప్రధానంగా టాస్క్లు ఏవైతే ఆడాడో అన్నింట్లో కూడా అద్భుతమైన పర్ఫామ్ చేశాడు. బిగ్ బాస్ కూడా వెల్ ప్లేడ్ అని అప్రిషియేట్ చేసిన తర్వాత కూడా ఇంకొక స్టాండ్ అయితే తీసుకున్నాడు ఆయన నిఖిల్. దానివల్ల పెద్ద గొడవ కూడా జరిగింది. అవన్నీ అప్డేట్స్, లీక్స్ అన్ని కూడా నేను మరొక వీడియోలో నెక్స్ట్ ఎవ్రీడే మార్నింగ్ 10-11 లోపే ఖచ్చితంగా అన్ని లీక్స్, అప్డేట్స్ అన్ని కలిపి షేర్ చేసుకుంటా. ఆ వీడియోస్ అయితే మిస్ కాకుండా నెక్స్ట్ లైవ్లో, ప్రోమోలో, నెక్స్ట్ ఎపిసోడ్లో అన్ని జరగబోయేవని అందులో ఫుల్ డీటెయిల్గా చెబుతూ ఉంటా. అదైతే మిస్ కాకండి. అయితే ఇప్పుడు ఈరోజు ఏంటి మెయిన్ నబీల్కి ఎట్లా గ్రాఫ్ పెరిగింది, ఇంకా 1% పెరిగి బ్రేక్ 31% ఓటింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న 3 టాస్క్లు అయ్యాయి. ఆ 3 టాస్క్లో ఫస్ట్ బాల్ ఇలా 1 by 1 పెట్టుకుంటూ పోయి అలాగా నిచ్చెన లాంటి స్టాండ్ మీద వేయడం టాస్క్లో ఫస్ట్ అతను పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా ఆడాడు. ఆడడంతో పాటు ఆయన పర్ఫెక్ట్గా వేయడంతో పాటు తన తర్వాత మిగతా నలుగురు తన క్లాన్ మెంబర్స్ వేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా గైడ్ చేశాడు. నెమ్మదిగా 1 by 1 పెట్టండి, స్లోగా వేయండి, ఫోకస్ అంతా బాల్ మీదే పెట్టండి, 1 by 1 స్టెప్స్ వేసేటప్పుడు స్లోగా అని చెప్పి ప్రతి క్షణం కూడా వాళ్ళని గైడ్ చేస్తూ పర్ఫెక్ట్గా వాళ్ళ క్లాన్ అంతా సక్సెస్ అవడంతో ఆ క్లాన్ అయితే సూపర్ డూపర్గా హిట్ అయింది. అఫ్ కోర్స్ కొంత లైన్స్ ఇద్దరు క్లాన్స్లో ఒకరిద్దరు క్రాస్ చేసినా ఇతడు అక్కడ ఇనిషియేట్ తీసుకోవడం, లీడ్ తీసుకుని ఫస్ట్ ఆయన ఆడడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ తన క్లాన్ మెంబర్స్ కూడా డైరెక్షన్ చేస్తా, గైడ్ చేస్తా అది ఆడాడు. తర్వాత రెండో టాస్క్ ఏంటంటే ఈ బిర్యానీ టాస్క్ కూడా ఆయన ఆడాడు. బాగా ప్రయత్నం అయితే చేశాడు తినడానికి. తర్వాత ఆదిత్య అలాగే వీళ్ళ క్లాన్ తరఫున సోనియా యష్మితో పోటీ పడ్డారు కదా, ఆ టాస్క్లో కూడా ది బెస్ట్ అయితే ఇచ్చాడు. మ్యాక్సిమం ట్రై చేస్తాడు, ఇద్దరు ఫెయిల్ అయినా కానీ. తర్వాత 3వ టాస్క్ కూడా ఇలా పట్టుకొని అలా అయితే అది 15 నిమిషాల్లో ఎవరు ఫినిష్ చేస్తారు కానీ 15 నిమిషాలు కాదు, కనీసం 3-4 అవర్స్ అయితే చేతులు నొప్పి పుట్టేలా ఆడారు. ఫైనల్లీ బిగ్ బాస్ కూడా విసిగిపోయి 2 చేతులు కాదు మరింత గట్టిగా ఉండాలి టాస్క్ ఆడడం లెక్క సింగిల్ హ్యాండ్తో అనేటప్పుడు కూడా చాలాసేపు అయితే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇద్దరిని అప్రిషియేట్ చేయాల్సిందే, అంత కష్టపడి ఆడారు పృథ్వీ అండ్ నబీల్. అలాగే పృథ్వీకి కూడా దీని తాలూకు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓటింగ్ మీద ఉంటుంది. మరి ఆయన పర్సంటేజ్ ఏ పొజిషన్ ఏంటని చెప్పేటప్పుడు ఆయన గురించి చెబుతా. ఇతను కూడా ఎక్సలెంట్గా ఆడాడు నబీల్. అలా అలాగే అంతకుముందు ఎన్ని రకాలుగా ఆడాడు. ఫైనల్లీ ఇతడైతే గివ్ అప్ ఇచ్చాడు లాస్ట్కి, ఇంకా పట్టుకోలేక. అప్పటికి 3-4 అవర్స్ అంటే ఇంకెంతసేపు ఉంటారు. సరే లాస్ట్ పృథ్వీ గెలిచాడు, ఆయనకి అప్రిషియేట్ చేశారు. కొంతసేపు పోయాక బిగ్ బాస్ కూడా నబీల్ని వెల్ ప్లేయడ్ నబీల్ అని కూడా అప్రిషియేట్ చేయడంతో ఆయనకి వాళ్ళ క్లాన్కి అమ్మయ్య మన కష్టానికి బిగ్ బాస్ కూడా గుర్తించాడంటే ఆడియన్స్ కూడా గుర్తిస్తారు అని వైబ్ వచ్చింది. సో ఇంత కష్టపడి ఆడిన తర్వాత తీరా చూస్తే ఇవాళ పెరిగిందని చెప్పాక ఈ టాస్కుల వల్ల. అలాగే అంతకుముందు సోనియా వర్సెస్ ఇతర గొడవల వల్ల కూడా, ఆర్గ్యుమెంట్స్ వల్ల, నామినేషన్స్ పాయింట్స్ వల్ల కూడా ఇతనికి అలా గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఇక ఈ రోజు కూడా పెరగబోయే అవకాశం, మళ్ళీ రేపటి కూడా మరొక 1% పెరిగే అవకాశం కూడా ఉంది, 1%. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎంత కష్టపడి ఆడిన తర్వాత తీరా చూస్తే నిఖిల్ ఏమో వీళ్ళ క్లాన్ ఓడింది కాబట్టి ఒకరిని తప్పించాలనేటప్పుడు నిఖిల్ ఈ నబీల్ని తప్పిస్తాడు. దీంతో సీత వర్సెస్ నిఖిల్ మధ్య పెద్ద గొడవ అయితే సీత గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. మన టార్గెట్ ఏంటి అసలు, వైల్డ్ కార్డులు కదా, వైల్డ్ కార్డులు రాకుండా వాళ్ళని ఆపాలనేటప్పుడు నబీల్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎట్లా తెప్పించేస్తాను, నీకు దమాక్ పని చేస్తుందా లేదా, అసలు బుర్రలో గుజ్జు ఉందా లేదని ఆ అమ్మాయి అతను 2 వారాల నుంచి అడగాలని ఫ్రస్ట్రేషన్ అంత ఇదే సందర్భంతో చెలరేకి అడిగేస్తుంది. ఆయన నిఖిల్తో పెద్ద గొడవ అయితే అవుతుంది. అసలు ఏం చేస్తానో, ఎందుకు తీసేస్తావు, మన టార్గెట్ ఏంటి, నువ్వు తప్పించేయాలనుకో నన్ను తప్పించవచ్చు కదా, ఇంకొకరిని తప్పించవచ్చు కదా, అన్ని టాస్కులు బాగా ఆడుతున్న స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు తప్పించిస్తే ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క టాస్కులు పోతా ఉంటే అక్కడ వైల్డ్ కార్డులు వచ్చేస్తూ ఉంటే అంటే మన మీదకి మనకే శత్రువులు తెచ్చుకుంటావా, నీకు అసలు ఆలోచన ఏమైనా చేస్తుందా లేక ఆవిడ ఫుల్గా వేసుకుంటుంది సీత. నన్ను కానీ వేరే ఎవరిని తెప్పించినా బాగుండు కదా, నువ్వేదో మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టున్నావు అని లెక్క ఈ గొడవ ఇదంతా జరగబోద్ది. ఇలాంటి చాలా అప్డేట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏ టాస్క్లు అవన్నీ దీని తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. అయితే ఇక్కడ ఈ నబీల్ని తప్పించడంలో నిఖిల్ పాత్ర మాత్రమే ఉందా, లేకపోతే గూడు పుటాని ఏదైనా జరిగిందా, వేరే వాళ్ళ రివెంజ్ ఇతన్ని క్యారీ చేస్తూ తప్పించేశాడా, ఇవన్నీ కూడా ఉంటాయి కనుక దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత మనం అప్డేట్స్లో అలాగే ఎపిసోడ్ చూసాక, లైవ్ చూసాక, ప్రోమోలు చూసాక వీటన్నింటి గురించి మాట్లాడదాం. అది కానీ జరిగింది అతడు నిఖిల్ డిసిషనే కాకుండా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు, దానికి లోబడి ఇంకా వేరే వాళ్ళ మాటలకి ఇంపాక్ట్ దీని మీద ఇతడి మీద గట్టిగా పడి ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నబీల్ మీద వేటు వేస్తే మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి మరింత నష్టం, డ్యామేజ్ అయితే తప్పదు, ఓటింగ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. సో మొత్తానికి నిన్న పర్ఫార్మెన్స్ వల్ల, ఈరోజు ఈ డెసిషన్ వల్ల నబీల్ గ్రాఫ్ని పెంచే కార్యక్రమం పూర్తిగా నిఖిల్ అండ్ కో అయితే తీసుకున్నారు, నో డౌట్. తర్వాత ప్రేరణ
అండ్ ఇంకొక ఆయన మణికంఠ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయారు. మణికంఠ కూడా 2% పెరిగింది. ప్రేరణకు 1% తగ్గింది. జస్ట్ 20% ఉంది. ఎందుకంటే కొద్దిగా ఫైర్ అంతా తగ్గింది. వాళ్ళకనే నెగిటివ్ ఏం లేదు కానీ మిగతా వాళ్ళకి ఇలాంటి పాయింట్స్ ఇప్పుడు నబీల్కి ఆ సిచ్యువేషన్ వచ్చింది, అలాగే మణికంఠకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆటోమేటిక్గా వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. అలాంటప్పుడు వీళ్ళది కాస్త గ్రాఫ్ తగ్గినట్టు ఉంటుంది కానీ బట్ మంచి పొజిషన్, సెకండ్ పొజిషన్ 20% ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయారు మణికంఠ ఈఎంఐ. ఎందుకంటే మణికంఠకి ఏకంగా 2% పెరిగింది. ఎందుకంటే అతడి పట్ల తోటి క్లాన్ మెంబర్స్ హ్యాండిల్ చేస్తున్న విధానం, హౌస్లో ఎంత తొక్కేద్దామని చూస్తే, ఎంత తక్కువగా చూస్తే, ఎంత చులకన చేసి మాట్లాడితే ఆడియన్స్లో వాళ్ళకి అంత గ్రాఫ్ పెరిగిద్ది. అతని పట్ల ఎవరైతే కొద్దిగా తక్కువగా చులకనగా వాళ్ళ ఎఫర్ట్స్ని కనీసం కన్సిడర్ చేయకుండా తీసి పడేస్తారో వాళ్ళని ఆడియన్స్ కూడా ఓటింగ్లో తొక్కేస్తారు, తగ్గిపోతూ ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే ఇతనికి మంచిగానే 2% పెరిగింది. ఎందుకంటే 2 ఎగ్జాంపుల్, ఇప్పుడు యష్మి వాళ్ళు అతన్ని క్లాన్లోంచి ఒకరు తప్పుకోవాలనేటప్పుడు సోనియా చెప్పిన విధానం ఏంటి, అగ్రెసివ్ పరంగా, స్ట్రెంత్ పరంగా, బ్యాలెన్స్ పరంగా, కంట్రోల్ పరంగా అంటూ చెబితే మణికంఠ సింపుల్గా ఒకటే ప్రశ్న అడిగాడు, సూటుగా సుత్తి లేకుండా. నాకంటే ఏ టాస్క్లో ఎక్కువ వాడావు, నీకంటే ఏ టాస్క్లో నేను తక్కువ వాడాను, అంతే. నువ్వు అప్పుడు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే పలానా స్విమ్మింగ్ పూల్ టాస్కా, లేకపోతే పలానా ఇంకో టాస్కా, పలానా చెప్పాలి. అవేమీ చెప్పలేక సింపుల్గా ఏమంటది సోనియా ఇక్కడ, నేను చెప్పాల్సింది నా ఒపీనియన్ చెబుతా. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పిన ఆన్సర్ ఏంటి, నీ ఒపీనియనే నువ్వు చెబుతావు, కానీ ఆ ఒపీనియన్ ఎందుకు చెప్పావు అనే విషయం అతను అడిగాడు. రీజన్ ఏంటి, లాజిక్ ఏంటి అని అడిగిన ప్రశ్నలకి ఈమె సమాధానం చెప్పలేక, ఆయన అడిగిన ప్రశ్నకి ఈమె చెప్పిన సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా, నా ఒపీనియన్ చెబుతా అంటే అది సమాధానం కాదు కదా. సమాధానం చెప్పలేక దాటవేసింది తప్ప ప్రాపర్ వేలో ఆన్సర్ అయితే చేయలేకపోయింది. నాకంటే నువ్వేం ఎక్కువాడు, నీకంటే నేనేం తక్కువాడు అంటే పలానా సోన్ ఎగ్జాంపుల్స్ సైతం టాస్కులు చెప్పాలి, అంతే తప్ప అగ్రెసివ్ పరంగా, స్ట్రెంత్ పరంగా, బ్యాలెన్స్ కంట్రోల్ పరంగా ఇవన్నీ చెప్పుకుంటూ ఫైనల్గా ఏంటంటే ఆన్సర్ కూడా చెప్పలేకపోయి ఇక్కడ నా ఒపీనియన్ చెబుతానని ఎస్కేప్ అయిపోయింది. సో ఇవన్నీ గమనిస్తా ఉన్నారు ఆడియన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు యష్మి కూడా అట్లాగే చెప్పింది, నేను ఆడతాను, నువ్వు తక్కువ ఎక్స్ టాస్క్లు కూడా నువ్వు ఆడింది లేదని. వాస్తవానికి వీళ్ళ ముగ్గురిని పెట్టిస్తే ఖచ్చితంగా ఇతడే ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. ఏదో ఒక టాస్క్ ఇచ్చి ముగ్గురిని ఆడమంటే ఇప్పుడు స్పెల్లింగ్ టాస్క్ కావచ్చు, పృథ్వీ అన్నటికి స్పెల్లింగ్ టాస్క్లు కానీ టాస్కుల్లో అతను వీళ్ళ కంటికి సన్నగా ఉండడం వల్ల ఫిజికల్గా వీక్ని, అలాగే ఎమోషనల్గా ఏడుస్తాడు, దానివల్ల కొద్దిగా వీక్ అంటున్నారు తప్ప అతను పర్ఫెక్ట్లీ స్ట్రాంగ్గా ఉన్నాడు, నో డౌట్. అయితే వీళ్ళు గుర్తించట్లే, అతను వీళ్ళ ముగ్గురిని వదిలేస్తే ఖచ్చితంగా ఆయన 100% ఇస్తాడు, నో డౌట్. డామినేటింగ్ కూడా చేస్తాడు, ఫిజికల్ టాస్క్లు కావచ్చు, ఏమైనా కావచ్చు. అయితే వీళ్ళకి అర్థం కావట్లే. అలాగే ఇంకొక ఇవన్నింటి వల్ల అతనికి 2% పెరిగింది. ఇంకో పాయింట్ అంటే యష్మి వాళ్ళు నిన్న డిస్కషన్ అయింది కదా, అక్కడ యష్మి ఏమంటది, ముందు ఆయన అడిగేటప్పుడు 4 కదా అబ్బాయిలు ఉన్నాం, తర్వాత మణికంఠ ఉన్నాడని ఆయన అన్నాక, ఎవరు పృథ్వీ అన్నాక లెక్కలో లేడు అంది. అంటే చాలా మంది కామెంట్లు పెట్టారు, సార్ అక్కడ ఆయన ఆమెకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, జస్ట్ హౌస్లో లెక్కలో లేడు అనే ఉద్దేశంతో అనింది అని. ఓకే, అలా అన్నా సరే అది తప్పే కదా. అసలు ఆటలోనే లేడు, హౌస్లోనే లేడు అన్నట్టు తీసి పడేస్తే మనిషి అంత మనిషి, చెట్టు అంత మనిషి ఎదురుగా అన్ని టాస్కులు ఎఫర్ట్స్ పెడుతున్నాడు, అన్నింటిలో తను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, రైట్ ఆర్ రాంగ్ ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, కనీసం లెక్కలోనే లేడు అని తీసి పడేయడం అయితే కరెక్ట్ కాదు. అదే మాట ఆ లెక్కలోనే లేదు, అసలు చారులో కరివేపాకు లెక్కన ఒకవేళ తీసి పడేసినా, అలాగే ఒక కంటెస్టెంట్ విషయంలో ఏ కంటెస్టెంట్ అలా తీసి పడేసినా అది కూడా రాంగే కదా. ఒకవేళ యష్మికి అలాగే ఆ లెక్కలో లేదు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అలా తీసి పడేస్తే మరి ఆమెనే ఫీల్ అవుతుంది కదా. సో ఆవిడ ఉద్దేశం అది లేకపోవచ్చు. కాకపోతే అది నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా, ఆ అమ్మాయి లెక్కలో లేడు అనింది, బట్ అక్కడ తర్వాత ఫ్రేమింగ్ నిఖిల్ చేశాడు, అరే అబ్బాయిల్లో లేరంటారా తీస్తారంటారా అని లెక్క ఆయన హైలైట్ చేయడంతో అది వేరే మీనింగ్లోకి పోర్ట్రే అయిపోయింది. అక్కడ 100% తప్పు, ప్రధానం ఎక్కువ తప్పు అంటే నిఖిల్ది. లెక్కలో లేడనింది, బట్ దాన్ని ఇంకా వేరే హైలైట్ చేసేయడంతో ఎలాగైనా రాంగే. అసలు చెట్టంత మనిషి అంత మనిషి ఎదురుగా ఆడుతున్నాడు, అన్నింటిలో పార్టిసిపేషన్ చేస్తున్నాడు, ఎఫర్ట్స్ అన్నీ పెడతా ఉన్నాడు, అసలు లేడని తీసిస్తే అది ఇన్సల్టింగే ఉంటుంది కదా. సో ఆ యాటిట్యూడ్ రాంగు. ఆమె అసలు లెక్కలో లేడు, ఆటలోనో లేడు అనేది కరెక్ట్ కాదు. కొన్ని ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే అనుకుందాం. కానీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని నిఖిల్ కూడా ఫ్రేమింగ్ ఎక్కువ చేశాడు, అరే నువ్వు అబ్బాయిలోనే లేవంటరా అంటున్నారా అని లెక్క. సో ఇవన్నీ రాంగు. ఆడియన్స్ అన్నీ చూస్తారా, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద తోటి కంటెస్టెంట్ పట్ల అసలు ఆడట్లేదు, నీకు యాటిట్యూడ్ ఏది అగ్రెసివ్నెస్లో కానీ, ఇప్పుడు సోనియా చెప్పిన రీజన్స్ కానీ వీళ్ళు హ్యాండిల్ చేసే విధంగా అన్నింటి వల్ల వీళ్ళకే మైనస్, అతనికే మైలేజ్ అయితే పెరుగుద్ది, గ్రాఫ్ అయితే పెరుగుద్ది, ఆ రకంగా పెరుగుతుంది. తర్వాత చూసుకుంటే పృథ్వీ, ఇతను కూడా ఒక 1% పెరిగింది, 11% ఎట్లా ఉంది. ఎందుకంటే ఈ టాస్క్ కూడా నబీల్తో పాటు చాలా కష్టపడి ఆడి 2 చేతులతో చాలాసేపు పట్టుకొని, తర్వాత మళ్ళీ ఒంటి చేతి బిగ్ బాస్ కూడా పట్టమంటే ఒక 3.5-4 గంటల పాటు పట్టుకొని ఆడారు. సో ఇతరు కూడా ఈ ఫిజికల్ టాస్క్లు అన్ని ఎఫర్ట్స్ అన్ని పెడతారు. కాకపోతే ఆ గ్రూపులో గోవిందయ్యలకు కాకుండా ఇండివిజువల్గా ఇంకా బయటకు వచ్చి ఆడుకుంటే బెటర్. అలాంటి అవకాశం మనం లాస్ట్ వీక్ తీసుకున్నాడు ఆ బలూన్ టాస్క్లో సోనియా చెప్పినప్పుడు. కానీ నిఖిల్ వచ్చి మళ్ళీ మధ్యవర్తం చేసి కాంప్రమైజ్ చేసి మళ్ళీ ఆ బంధాన్ని బందేదిగా చేసేసాడు తప్ప ఆ బయట పడిపోతే ఇంకా బాగుంటుంది, ఆయన ఆట గ్రాఫ్ అయితే పెరుగుతుంది. ఎనీవే ఈరోజు అయితే పర్వాలే.
ఇక తర్వాత ఆదిత్య ఉన్నాడు ఒకటి 9 to 10%. ఆదిత్య కంటెంట్ పెద్దగా రాకపోయినా పర్వాలేదు, సానుభూతి, ఆయన రెస్పెక్ట్ అందరికి ఇచ్చి పుచ్చుకుంటా ఉండే నేచర్తో వెళ్తా ఉన్నాడు. అలాగే సోషల్ సర్వీస్ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే పృథ్వీ, అలాగే ఆదిత్య, సోనియా వీళ్ళు ముగ్గురు ఒకే లెక్కలో ఉన్న ముగ్గురులో కొద్దిగా బెటర్గా సేఫ్ జోన్లో పృథ్వీ కనిపిస్తా ఉన్నాడు. ఆయన సేవ్ అయ్యే అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. ఇంకా 2 days ఉంది కనుక. ఆ తర్వాత ఆదిత్య, ఆఖరి ప్లేస్లో సోనియా ఉంది. ఆదిత్య ఓము పృథ్వీ ఆల్మోస్ట్ ఈక్వల్గా వెళ్తుంటే వాళ్ళ వెంటనే నేను కూడా వచ్చేస్తాను అని లెక్క సోనియా కూడా వస్తూ ఉంది. ఒక 7 to 8% ఈమెకు ఉంది. అది అలాగనే కాపాడుకోవడం గట్టిగా ప్రయత్నం చేస్తాను. తనను అభిమానించే వాళ్ళు, ఆమెను ఇష్టపడే వాళ్ళు, ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు కంటెస్టెంట్స్ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఎపిసోడ్ ఆమెకు మంచిగా పాజిటివ్గా లేకపోతే సెంటిమెంట్ల పరంగా బాగా వర్కౌట్ అయ్యేది అక్కడ పడి ఉంటే జమ్మును లెగిస్తే ఆల్మోస్ట్ వాళ్ళతో ఈక్వల్ అయిపోతుంది. ఎందుకంటే 2% పెద్ద డిఫరెన్స్ కాదు, 2 and 2, 2.5 ఇట్లా ఉంది కనుక. సో కొద్దిగా క్రాస్ అయిపోయి చాలా సేఫ్ జోన్లోకి వచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అది కాపాడుకుంటున్నారు. అది ఇంకా తగ్గిపోకుండా అలాగే పెంచుకోలేకుండా ఆడియన్స్ నుంచి ఆ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందంటే గుద్దుపడేస్తారు. బట్ అది ఇంకా రావట్లా. ఆ నెగిటివిటీ నుంచి అలా స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఎక్కువగా రిస్క్లో ఆమె అయితే ఉంది. ఒకవేళ బడ్డీగా మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డులో భయంకరంగా వెయిటింగ్ కాబట్టి బయట పంపాల్సి వస్తే ఇద్దరు బడ్డీస్ ఆదిత్య ఓం అండ్ సోనియా కూడా వెళ్ళిపోయి ఆశ్చర్యపోకలు అట్లా ఉంది. చూద్దాం ఈ 2 daysలో మరి ఎంత ఎవరు గ్రాఫ్ పెరుగుద్ది ఏంటనేది. అలాగే మన న్యూస్ బౌల్లో నేను వీడియో చేసే సమయానికి ఒక 28,000 మంది ఓటు వేశారు. న్యూస్ బౌల్ కమ్యూనిటీలో చూడండి, అక్కడ ఓటు వేయండి, అట్టగా షేర్ చేయండి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వేయండి. ఫైనల్ డేకి అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. నేను ప్రస్తుతానికి న్యూస్ బౌల్లో 28,000 వేస్తే నాగమణికంట లేదా ప్రేరణ కోసం 38% వేశారు. నబీల్ కోసం 31% వేస్తే ఆదిత్య ఓంకేమో 11%, అలాగే పృథ్వీ కోసం 10%, సోనియాకేమో 10%. నిన్నటికి 9% ఉండేది, ఇప్పుడు 10% అయింది. 1% పెరిగితే పృథ్వీ సోనియా ఈక్వల్గా ఉన్నారు. 10% వీళ్ళకంటే జస్ట్ బెటర్గా 1% సాధించి ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కొన్ని చోట్లయితే హోరాహోరీగా పోరాడుతున్నట్టు ఉన్నారు. ఎలిమినేషన్ వీళ్ళలోనే ఉంటుంది. మరి ఎవరైనా ఇంక 2 daysలో జరిగిన ఓటింగ్ బట్టి ఫుల్ క్లారిటీ. అలాగే జర్నలిస్ట్ సతీష్లో 21K ఓటు వేస్తే అందులో కూడా నబీల్ 35 నుంచి 36 1% పెరిగింది. అలాగే ప్రేరణకి 24 నుంచి 23 1% తగ్గింది. నాగమణికంట 19 నుంచి 18% ఇట్లా వచ్చింది. అలాగే పృథ్వీ లేదా సోనియా కోసం అంటే 12%, ఆదిత్య 10 నుంచి 11% ఇట్లా జరిగింది. మీరు కూడా ఈ 2 పోల్స్లో వేయండి, అలాగే షేర్ అయితే చేయండి. ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్లు అయితే సీత వర్సెస్ నిఖిల్, అసలు ఎవరిది రైట్ ఎవరు రాంగు, ఇంకా కొన్ని టాస్క్లు ఆడారు. ఏ టాస్క్ ఎవరెవరు ఆడారు, ఎలా ఆడారు, ఎవరు విన్ అయ్యారు ఏంటని కూడా చాలా అప్డేట్స్ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటే అలాగే లైవ్ అప్డేట్స్ కూడా ఆ వీడియోస్ కూడా మిస్ కాకండి. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటారు.